కోయంబత్తూర్ మ్యాజిక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్ సిటీ కొంచెం ముందరికి వచ్చేసినాం మనం. ఊటీ నుంచి డైరెక్ట్ కోయంబత్తూర్ అయితే వచ్చేసినాం. ఇట్స్ 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉండదు. నిన్న అయితే చూసుకోవాలి కరెక్ట్. ఇంకా సేమ్ ఒకటే రూట్ కాబట్టి కోయంబత్తూర్ నుంచి ఇక్కడ డైరెక్ట్ అయితే వచ్చేసినాం. సో ప్రజెంట్ ఇంకా మనం ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసినాం నైట్ కోయంబత్తూర్ అవుట్స్కట్స్లో. ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా శివుంది ఈషా ఫౌండేషన్ దగ్గర. సో ఆడికైతే వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మొత్తం అయితే రెడీ అయిపోయినాం. చూడండి మన బైక్ అయితే ఫుల్ లగేజ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 7:40 అయితే అవుతుంది. మనకు ఒక ఫ్యూల్ ట్యాంక్ ఆల్మోస్ట్ 720 కిలోమీటర్స్ వస్తుంది మొత్తం. అంటే మొత్తానికి స్టార్ట్ కాకుండా ఎంటీ అవుతుంది కదా, అప్పుడైతే 720 చేంజ్ అయితే వస్తుంది. ఇంకా రిజర్వ్లో పడితే మాత్రం 680 670 అట్లా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఇంకా సింగిల్గా ఉన్న కాబట్టి ఇంకా కొంచెం మంచిగా వస్తుంది. ఒకసారి ఇంకా ప్రాపర్గా మన సైడ్ వచ్చినప్పుడు నేషనల్ NH-45 పైన వచ్చినప్పుడు రిటర్న్ ఫుల్ ట్యాంక్ చేసి మొత్తం జీరో అయినంత వరకు ఎంత వస్తుందో చూద్దాం. ఒక 2 లీటర్ బాటిల్ మనతో పెట్టుకొని పెట్రోల్ ఎన్ని కిలోమీటర్ వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. చూద్దాం రిటర్న్లో వెళ్ళేటప్పుడు చెక్ చేద్దామా లేదా అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనేది. ఇది ఒక డైలీ ఎక్సర్సైజ్ అయిపోయింది నాకు గాలి కొట్టడం. థ్యాంక్ యూ HP. ఫైనల్గా అయితే వచ్చేసినాం ఈషా ఫౌండేషన్కి. బాబా ఇంతమందా చూడండి. వేరే ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈషా ఫౌండేషన్కి. ఆన్లైన్ నో క్యాష్ అన్నా. ఐ విల్ ఫోన్ పే, ప్లీజ్ గివ్ మీ చేంజ్. తెలంగాణ. థ్యాంక్ యూ. అంతే జుగాడ్ చేయాలంతే. మళ్ళీ ATM కిళ్ళి తీసుకుంటున్నాడు. నేనే మర్చిపోయాను అసలు క్యాష్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా. ఆదియోగి స్టాచ్యూ వచ్చేసి తమిళనాడు కోయంబత్తూర్ తిరునామంలో ఉంది. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 112 ఫీట్స్ అయితే ఉంది. ఈ స్టాచ్యూను అండ్ ఈషా ఫౌండేషన్ ని డిజైన్ చేసింది మొత్తం సద్గురు అనమాట. దీని ఫౌండర్ కూడా ఆయననే అనమాట, సద్గురు గారే దీని అయితే డిజైన్ చేసిండు. చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు. సో చూడండి అక్కడ మనం పార్కింగ్ చేసింది, అక్కడ ఎక్కడో పార్కింగ్ చేసినాం బైక్. అండ్ ఇక్కడ నుంచి చూడండి జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా అయితే క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉంది. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 to 9 మధ్యలో ఉండొచ్చు. ఇంకా చూడండి ఎంతమంది వస్తున్నారు. అండ్ లొకేషన్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. లార్డ్ శివ ఎంత మంచిగా ఉన్నాడో అసలు. చూస్తుంటే ఇక్కడే చూసుకుంటూ ఉండిపోవచ్చు అట్లా అనిపిస్తుంది. ఒక్కసారైనా ఈ ప్లేస్ని అయితే పక్క అయితే విజిట్ చేయాలి. ఒక మంచి ప్లెజెంట్ మైండ్ తోటి అయితే ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఇక్కడ వచ్చి చాలా మంది యోగా చేస్తున్నారు. ఫారినర్స్ కూడా వస్తారు అనమాట. ఇక్కడ చూశాను ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు ఫారినర్స్ అయితే. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే చాలా మంది వేస్తారు, ఎందుకంటే శివుని భక్తులు చాలా మంది కదా. సో ఎక్కడికి వెళ్ళినా శివనామ స్వరమే ఉంటుంది. ఆదియోగి దివ్య దర్శనం ప్రతిరోజు
అంటే ఈ లేజర్ షో ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ నైట్ 7కి అయితే ప్రతిరోజు అయితే వీళ్ళైతే ప్లే చేస్తారనమాట. నేను ఇందాకనే చెప్పిన కదా మహాశివరాత్రి రోజు వీళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్స్ నడుపుతారని. ఇక్కడ చూడండి, వీళ్ళు లైవ్ పెడితే ఆల్మోస్ట్ 140 మిలియన్ పీపుల్ అయితే చూసిండంట. గ్రేట్ కదా అసలుకు. అండ్ అది గురి పూర్ణిమ. సో సద్గురు గారు ఏంటంటే సేవ్ సాయిల్ మొత్తం నేచర్ గురించి దీని గురించి తిరుగుతుంటారనమాట ఎప్పుడు. అండ్ రీసెంట్గా ఒక రైడ్ కూడా చేసిండు సేవ్ సాయిల్ అని. ఇదే జ్ఞానలింగ అంట. సో ఇక్కడ జ్ఞానం చేసుకోవచ్చు అంట లోపల. సో బైక్ పార్కింగ్ చేసి వద్దాం. సో గైస్ ఇప్పుడైతే లోపలికి పోయి వచ్చిన మన లగేజ్ అంతా ఇక్కడ పెట్టాలి. ఫోన్స్ కెమెరాస్ అవన్నీ ఇక్కడనే పెట్టేయాలి. ఓన్లీ వ్యాలెట్ మాత్రమే, డబ్బులు మాత్రమే తీసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది మనకంతా చూసి తిరగడానికి. ఇది ఎంట్రన్స్ నుంచి మళ్ళీ ఇట్లనే ఎగ్జిట్ కూడా కావచ్చు. అండ్ లోపలికి పోయినాక మగవాళ్ళు మాత్రం లోపల స్నానం చేయొచ్చు. అది బాగుంది. లోపల అన్ని సపరేట్ బట్టలు ఉన్నాయి. కాకపోతే ఒక టవల్, ఒక అండర్వేర్ తీసుకపోతే బెటర్ అక్కడ. సో స్నానం చేయొచ్చు. లోపల ఒక లింగం, లోపల లింగానికి దర్శనం చేయొచ్చు. నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ చాలా ఉన్నాయి లోపల మాత్రం. ఒక 1 అవర్ టైం తీసుకొని పాప మీరైతే ఒక 1 అవర్ తీసుకొని లోపల వెళ్ళి మంచిగా అయితే పక్కా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఫోన్ అయితే అలా ఉండదు లోపలికి మాత్రం. పర్సనల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏంటిది ఇక్కడ చూడండి, పశువులు బండ్లు ఉన్నాయి. ఇది ఫ్రీయా? ఇంతమంది ఎక్కిన దీంట్లో ఒక్కది గుంజుతుంది ఎద్దు. మేబీ అక్కడ వరకు ఉండొచ్చు. మేబీ పశువులు తీసుకెళ్తున్నాను. ఫ్రీ అనుకుంటా. పశువులు పెట్టి మంచిగా బండ్లు అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా డైరెక్ట్ అయితే మనం బైక్ తీసుకొని టువర్డ్స్ కన్యాకుమారి సైడ్ అయితే వెళ్దాం మనం ఇప్పుడు. తక్కాలి సాపాడు और वेज राइस, वेज बिरयानी, वेज राइस टोटल 90 रुपीस. पेट्रोल बंक टेंट पेट्रोल बंक टेंट पोट्टु टेंट पोट्टु अप्पडिये तिंगिट्टु என்ன அது baby's house. Right 3 people can sleep in that. friends yaar illa Tirupati enna Tirupati, me and some brother. Okay, he has some work, he return back to home. okay. And Tirupati, Ooty, Coimbatore solo ride. Okay brother, bye auntie bye. కడుపు నిండిపోయింది. పొద్దుంది ఇప్పుడే కంప్లీట్ చేసేసిన 2. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదాం మదురై. ఇంకా కన్యాకుమారి ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది మదురై. ఎన్నడా వీడు హైదరాబాద్ నా బైక్ పెడితే కోయంబత్తూర్ టు కన్యాకుమారి అని అంటున్నారు వాళ్ళ బాధ. నాకు అర్థమైతే చెప్తుంటే, కానీ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్తున్నావా ఈ బైక్ పైన అది ఇది అని అన్నారు. మనం నైట్ ఇంకా స్టే హాల్ట్ వచ్చేసి మదురైలోనే. ఇందాక తిన్న తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది. అక్కడ ఒక డైవర్షన్ వచ్చింది. ఆ డైవర్షన్ తీసుకున్నాక చూడండి ఎంత మంచిగా ఉందో రోడ్ అసలుకు. ఇంకా మదురైకి 163 కిలోమీటర్స్ అయితే ఉంది. 3 hours 6 minutes చూపిస్తుంది 163 కిలోమీటర్స్కి. ఇంకా టైం కూడా వచ్చేసి ఎంత అవుతుందంటే 3:17 అయితే అవుతుంది. రాజీవ్ దగ్గర స్నానం చేసిన నీళ్ళల్లో కొంచెం వాటర్ ఫాల్స్ లాగా పై నుంచి ఇస్తున్నారు ఒక 2nd floor నుంచి.
దాంట్లో స్నానం చేసిన తర్వాత ఏమంటారు కళ్ళు మూసుకోవద్దులే, లైట్గా నిద్ర వచ్చినట్టు అవుతుంది. చాలా దూరం తర్వాత మళ్ళీ ఒక జంక్షన్ అయితే వచ్చింది, పెద్ద జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకు కొడైకెనాల్ అయితే వస్తుంది అనమాట. బట్ మనం ఇప్పుడైతే కొడైకెనాల్ అయితే వెళ్ళట్లేదు. రైట్ పోతే మనకు కొడైకెనాల్ వస్తుంది. బట్ కొడైకెనాల్ వెళ్తే అటు నుంచి అటు మళ్ళీ చాలా డైవర్షన్ తీసుకోవాలి. సో మనం కన్యాకుమారి రైడ్ కాబట్టి కన్యాకుమారి వెళ్ళిపోదాం. రైడ్ తీసుకుంటే కొడైకెనాల్ వస్తుంది మనకు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour అట్లా రెస్ట్ తీసుకున్నా. రైట్ హ్యాండ్ ఎందుకు కొంచెం పెయిన్ వస్తుంది. సో అందుకని కొంచెం చిన్న పవర్ నాప్ వేసిన, కానీ నిద్ర రావట్లేదు, జస్ట్ పడుకున్నా. టైం వచ్చేసి 1:46 అవుతుంది. టైం వచ్చేసి 5:46 అవుతుంది. ఆల్మోస్ట్ 4 అట్లా పడుకున్న, 4 అట్లా ఆగిన. 1.5 hour ఇక్కడే జస్ట్ ఇట్లా టైం వేస్ట్ చేసిన. అండ్ ఇంకా Day 1 వీడియో కూడా ఎడిట్ చేసేసిన, అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. బట్ నెట్వర్క్ చాలా స్లోగా వస్తుంది. చూద్దాం, ఇంకా వేలో అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి కూడా ఆల్మోస్ట్ 7 days అవుతుంది. సో 7 days అయ్యింది, ఇంకా ఇంతవరకు ఒక వీడియో పెట్టలేదు. ఫోన్ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఇదేదో చెక్ పోస్ట్ ఉన్నట్టుంది. చెక్ పోస్ట్ ఇది ఎందుడు తమిళ్లో అంటున్నా, చెక్ పోస్ట్ ఇది అని. సో కరెక్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఆపుకున్నా నేను. సో ఇంకా చాలా రోజులైంది. ఫోన్ స్టోరేజ్ ఆల్మోస్ట్ జస్ట్ ఒక 5 GB మాత్రమే అవైలబిలిటీ ఉంది. మిగతా స్టోరేజ్ మొత్తం అయిపోయింది. 128 GB అయినది ఫుల్ యాక్చువల్గా. ఇప్పుడే ఉడంచత్రం అనే ఊరు నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాం. జస్ట్ ఇక్కడే మళ్ళీ ఒక డైవర్షన్ వచ్చింది. దుండిగల్ ఇక్కడ 23 kilometers, మదురై 55 kilometers స్ట్రైట్ అంట. పోలీసులు లేదు, ఇంతమంది నిలబడ్డారు, 4 ఉన్నారు ఇక్కడ. సెల్వీకు ఏంట్రా నాయన ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చెప్పండి రా, పోవాలా? ఓకే, పోలీసు వాళ్ళు చెప్పేంత వరకు మనం పోవద్దంట. ఓకే, ఇప్పుడు వస్తున్నట్టున్నాడు, అందుకే అంకుల్ చెప్పి మంచి పని చేసాను. లేదంటే మనకు ఆవేశం ఎక్కువ. సో ఇంకా మధురై ఇక్కడ నుంచి 55 kilometers అయితే ఉంది. ఇవాళ ఎన్ని డైవర్షన్ తీసుకుంటున్నా తెలుసా అసలుకు. ఇంకా మధురైకి 47 kilometers ఉంది. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇదైతే మాత్రం. ఇంకా ఎన్ని టోల్ గేట్లు వస్తుందో తెలీదు మనకైతే. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని ఉంది. డిఎస్ టోల్ లిమిటెడ్ అంట. డిఎస్ టోల్ అంటే ఏందో తెలియదు మనకు. మధురైకి అయితే ఎంటర్ అయిపోయినాం. మీనాక్షి అమ్మవారి టెంపుల్ వచ్చేసి 13 kilometers ఉంది బైపాస్ నుంచి. సో జస్ట్ ఇప్పుడే బైపాస్ దాటొచ్చిన. కెమెరా ఆన్ చేసినా కానీ ఆన్ కాలేదు. సో ఇంకా మీనాక్షి అమ్మ టెంపుల్ వచ్చేసి 13 kilometers ఉంది. ఇంకా చూద్దాం, నియర్ బై ఏదన్నా ఫ్యూయల్ పంప్కి వెళ్ళి స్టే ఓకే అంటారా, మళ్ళీ ఏమంటారా అని అడుగుదాం. లేదంటే హైవే ఎక్కేద్దాం, లేదంటే ఎక్కడైనా డార్మెటరీ కానీ, ఇంకా లేదంటే లాస్ట్ ఇంకా రూమ్స్కు పోవాలి మనం. చూద్దాం, ఫస్ట్ అయితే ఫ్యూయల్ పంప్లో అడుగుదాం, లేదంటే డార్మెటరీ. 400
సింగిల్ బెడ్ని సింగిల్ రూమ్ సింగిల్ రూమ్. టీవీ వెళ్ళమే. ఆ ముసలోడు అయితే ఇంకా రేట్ అయితే తగ్గట్లేదు. అది ఇక్కడ స్నానం చేసినందుకు బాగా అలసిపోయాను అనమాట. ఇంకా లాస్ట్ 400కి అయితే రూమ్ తీసేసుకొని ఇదే రూమ్లో అయితే మధురైలో స్టే చేసినాం. లగేజ్ పెట్టేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళి ఫుడ్ అయితే తినేసి వచ్చి డైరెక్ట్ అయితే పడుకున్నా. వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే పక్క అయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.